కార్యాలయ సమీపంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుమూర్తి, పంచాయతీ సెక్రటరీ జి కృష్ణ, ఏపీఎం అన్నపూర్ణ, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మంచి వాతావరణంలో ఈ రకంగా పీల్చడానికి మెయిన్ కాన్సెప్ట్ కాలుష్యం. ఏదైతే ప్రజలు అల్లాడుతున్నారో ఈ కాలుష్యం పీల్చి ఈనాటి ఈ మొక్కలు వేసిన సందర్భంగా మంచి వాతావరణంలో మంచి గాలి పీల్చడానికి ఈ మొక్కలు అనువుగా వీలుగా ఈ రకంగా ప్రజలకి ఉంటూ ఉంటుంది. అందువల్ల ప్రజలు బారులు పడకున్నా, జబ్బులతో సతమతం అవ్వకున్నా, ఇటువంటి కాలుష్యం వాతావరణం పీల్చకున్న మంచి వాతావరణంలో ఈ రకంగా పీల్చడానికి ఈ మొక్కలు తోడ్పడుతుందని మనం చేస్తూ ఉన్నాం. మరి అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే కాలుష్యంని మరి మరుగుపరచాలి, దూరపరచాలి అంటే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి భాగస్వామై పొడి చెత్త, తడి చెత్త వేరు చేసేది మరి SWPCలో ఈ రకంగా చేయాలి. అలాగే మన ఇల్లు మనం శుభ్రపరచుకోవాలి, మన గ్రామం మనం శుభ్రపరచుకోవాలి, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. మరి ఉండాలి అంటే మరి స్వచ్ఛమైన గాలిని పీల్చాలి, మంచి వాతావరణంలో జనాలు ఈ రకంగా బ్రతికి ఉండాలి. మరి అటువంటిప్పుడే ఆరోగ్యవంతుడిగా మనిషి సగటుని ఈ రకంగా ఉంటూ ఉంటాడు. మరి అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు.